నమస్తే వీడియోస్టల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్న విశాఖ వాసులు. భోగి మంటలు కాస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా కేరింతలు కొట్టిన నగర ప్రజలు. తిరుపతి తిరుచానూరులో ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతోందని వెల్లడి. హోంమంత్రి అనిత నియోజకవర్గం స్వగ్రామం సారేపల్లిపాలెంలో అత్యంత ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకలు. వేడుకల్లో భాగస్వామ్యమై డప్పు కొట్టి కేరళ కళాకారులతో కలిసి నృత్యం చేసిన అనిత. దక్షిణ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో నిర్వహించిన భోగి పండుగ సంబరాలలో పాల్గొని భోగి మంటలను శాస్త్రోక్తంగా ప్రారంభించిన వంశీకృష్ణ. మహావిశాఖ ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వేకువజామునే నిద్రలేచి భోగి స్నానాలు చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రజలు వీధుల్లో చేసిన భోగి మంటల వద్ద వేడి కాచారు. భోగి మంటల వద్ద వేడి కాస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆనందంతో కేరింతలు కొట్టారు. మహావిశాఖ వీధుల్లో వేసిన భోగి మంటలతో తెల్లవారుజామున వాతావరణంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. వాతావరణంలో చల్లగాలులు తీవ్రత తగ్గి కాస్త వెచ్చని వాతావరణం అనుభూతిని ప్రజలు పొందారు. విశాఖలో ఎక్కడ చూసినా ఉవ్వెత్తున ఎగిసే భోగి మంటలు, ఆ మంటల వద్ద జనాల సందడే కనిపించింది. అదేవిధంగా చిన్నారి పిల్లలకు తమ తల్లిదండ్రులు భోగి పళ్ళను వేసి ఆశీర్వదించారు. నగరంలోని ద్వారకా బస్ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి తమ స్వగ్రామంలో జరుపుకునేందుకు ప్రజలు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. మహావిశాఖ ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో నగరంలోని బస్ కాంప్లెక్స్లు, రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్ సర్వీసులను నడిపారు. అన్ని ప్రాంతాలకు విస్తృతంగా బస్సులు నడపడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రాఫిక్ మేనేజర్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు. 250 ప్రత్యేక బస్సులను ఈ పండుగ సందర్భంగా నడుపుతున్నామన్నారు. ఒక్కొక్క జిల్లాకు 50 బస్సులతో పాటు హైదరాబాద్కు 25 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ఏ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాలకు అవసరమైతే అదనపు సర్వీసులు నడుపుతామన్నారు. పండుగ ముగించుకుని నగరానికి వచ్చే ప్రయాణికులకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు. మేము గత 3 రోజులు బట్టి అన్ని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు హైదరాబాద్ వివిధ ప్రాంతాలకు షెడ్యూల్ బస్సులు కాకుండా అదనంగా హైదరాబాద్కి 25, విజయవాడకి 75, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పాలకొండ, టెక్కలి, పలాసకి 250 బస్సులు చొప్పున ప్రతిరోజు ఈ 3 రోజులు బట్టి నడుపుతున్నాం. నిన్న కూడా చాలా రద్దీగా ఉంటే రద్దీకి అనుగుణంగా కొన్ని సిటీ బస్సులు కూడా డైవర్ట్ చేయడం జరిగింది. విత్ నార్మల్ ఫేర్, అదనపు ఫేర్స్ ఎటువంటి వసూలు చేయకుండా, ప్రయాణికులకు అసౌకర్యం కూడా కలగకుండా ఉదయం 5 గంటల నుంచి ట్రాఫిక్ క్లియరెన్స్ అయ్యి రాత్రి 11 గంటల వరకు కంటిన్యూ అన్ని సెక్టర్లు తిప్పడం జరిగింది నిన్న మొన్న. అదేవిధంగా ఈరోజు కూడా మార్నింగ్ ట్రైన్స్ లాంగ్ డిస్టెన్స్ హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చిన ట్రైన్స్ వల్ల ఉదయం కూడా బాగా రద్దీగా ఉంటే వెంటనే పలాస, టెక్కలి, పాలకొండ వాటికి ఇప్పటివరకు సుమారుగా 200 బస్సులు పంపించడం జరిగింది. విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పాలకొండ, రాజాం, ఇచ్చాపురం. ఇప్పుడు హైదరాబాద్ కూడా రోజుకి 20 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అవి రిజర్వేషన్తో పాటు వెళ్తున్నాయి. అవి రిటర్న్ ట్రాఫిక్ అవి తీసుకొస్తుంటాయి అన్నమాట. అదేవిధంగా 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజుకి ఏంటంటే ప్రతి సెక్టర్లో చెప్తాను 50 బస్సులు చొప్పున హైదరాబాదు, విజయవాడ ఏంటంటే 150 బస్సులు, మిగతా రాజమండ్రి, కాకినాడ వాటికి 50 చొప్పున 400 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. రద్దీ ఉన్నట్టయితే ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తుల ఎగుమతి చేస్తామన్నారు.
తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం తిరుచానూరులో వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు. ఫైర్ అండ్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి వినియోగదారుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 1995-96లోనే ఎల్పీజీ గ్యాస్ను రాష్ట్రంలోని పేద మహిళలకు పరిచయం చేశామన్నారు. తాజాగా రాష్ట్రంలోని పేద మహిళలకు 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఏజీఎన్పీ కంపెనీగా పిలిచే అట్లాంటిక్ గల్ఫ్ అండ్ పసిఫిక్ కంపెనీ తిరుచానూరు ప్రాంతంలో ఏడాదిగా వంట గ్యాస్ పైప్లైన్ ద్వారా సరఫరా చేసే ప్రాజెక్టును చేపట్టిందని, దీని ద్వారా విద్యుత్ తరహాలోనే సీఎన్జీ గ్యాస్ను నిరంతరాయంగా ఇంటింటికే అందించవచ్చన్నారు. దేశం మొత్తం ఫ్యూయల్లో కానీ ఎనర్జీలో కానీ ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ ఇంట్రడ్యూస్డ్ ఎల్పీజీ. దట్ ఈస్ ది ఫస్ట్ టైం, నాట్ నౌ. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన, సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. ఎల్పీజీ సిలిండర్లో తీసుకురావాలి. అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఓసారి డిలే కూడా కావచ్చు. అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు ఏజీఎన్పీ ప్రథమ్ ఈ గ్యాస్ చూస్తే 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే 8-10% వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ దీంట్లో కంట్రోల్లో ఉంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. దగ్గర 28 జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు. 1500 సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన ఏజీఎన్పీ దేశంలోని గ్రీన్ హౌస్ని ఇంకా పెంచడానికి 2030 కంతా 15% మార్కెట్ షేర్లో కంపీట్ చేస్తున్నారు. ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రార్డినరీ గుడ్ వర్క్. రాష్ట్ర హోంమంత్రి అనిత తన శైలికి వినూత్నంగా భోగి వేడుకల్లో కనిపించారు. తన స్వగృహం అయిన నక్కపల్లి మండలం సానిపల్లి పాలెంలో తన స్వగృహం వద్ద నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనిత తన కుమార్తెతో కలిసి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ వేడుకల్లో కేరళ కళాకారులతో కలిసి వాయిద్యాలు వాయించి నృత్యం చేశారు. కేరళ నృత్య కళాకారులతో మంత్రి అనిత కేరళ నృత్యాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జగదంబ క్లాక్ టవర్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కూటమి నేతలు, యువతీ యువకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తప్పటగుళ్ళు కళాకారులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు భోగి మంట చుట్టూ కేరింతలకులతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడారు. ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాలనలో రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా విశాఖపట్నం ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, సీఎం గారికి, డిప్యూటీ సీఎం అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి, భోగి కనుమ అందరికి కూడా అద్భుతంగా ఉండాలని, అందరి జీవితాలు వెలుగు నింపాలని, తెలుగువారు అత్యంత వైభవంగా కుటుంబ సమేతంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతికి మన సాంప్రదాయాలు ఏమాత్రం మిస్ అవ్వకుండా అటు ముగ్గుల పోటీలు కానీ, ఇటు భోగి మంట కానీ, ఇంకా మన కల్చర్కి సంబంధించి అన్నీ కూడా ఈ సౌత్ నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మా మీడియా సోదరులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మన సాంప్రదాయాన్ని చాలా వరకు మన పాత తరాల వరకు ఎవరికి కూడా తెలిసినట్టుగా మనకెవరికి తెలీదు. వాటిని మర్చిపోకుండా, అంతరించిపోతున్నటువంటి మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా పాల్గొని నిన్నైతే ఒక అద్భుతంగా ముగ్గుల పోటీలు పండుగ ఒకరోజు ముందే వచ్చినట్టుగా విశాఖపట్నానికి ఆ విధంగా చేయడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, మరో పక్క పండుగ వాతావరణం అన్నీ చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ, సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇదే విధంగా సంవత్సరం అంతా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితం వెలుగుగా ఈ సంవత్సరం అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఉండే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భోగి సందర్భంగా నిన్న నుంచి కూడా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న ముగ్గుల పోటీలు, ఈరోజు సంక్రాంతి తాలూకా భోగి మంటలు వగేరా సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. దానిలో భాగంగానే స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఏటా జరుపుకునే సంక్రాంతి సంబరాలు అధికారం వచ్చింది కదా అని రిలాక్స్ కాకుండా సాంప్రదాయాలకు విలువనిచ్చి వారి స్వగ్రామంలో ఈ పండుగని జరుపుకుంటున్నారు. ఈ పండగ రాష్ట్ర ప్రజలకు మరింత శోభను తెచ్చి రకరకాల ఇండస్ట్రీస్, ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించి ఆ దేవదేవుడు ఆశీస్సులు మెండుగా ఉండి రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలని. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రధాని నరేంద్ర మోడీ ద్రోహం చేస్తే దానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకరించడాన్ని సిపిఎం నేత కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు ఖండించారు. మద్దిలపాలెంలోని సిపిఎం ఆధ్వర్యంలో మోడీ, బాబు, పవన్లను కోతి రూపంలో స్టీల్ ప్లాంట్కు ద్రోహం చేసిన ముగ్గురు మోసగాళ్లు అని రాయించిన పోస్టులతో నిరసన తెలిపారు. అనంతరం ఆ పోస్టులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగారావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖపట్నంలో ప్రస్తావించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజాన్ని పైప్ లైన్ ద్వారా తరలిస్తామని మోడీ చెప్తే దానికి సీఎం, డిప్యూటీ సీఎంలు హర్షం వ్యక్తం చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మోడీ భజన మాని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. విశాఖ ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తే ఉత్తరాంధ్రలో 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఆర్కేఎస్వి కుమార్, వి కృష్ణారావు, పి వెంకట్రావు, త్రినాథ్, పీతల అప్పారావు, పి మణి తదితరులు పాల్గొన్నారు. తెగనమ్మటానికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ తోటి కుమ్మక్కై ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టమవుతూ ఉన్నది. విశాఖపట్నంలో 8వ తారీఖున పెట్టినటువంటి భారీ సభలో, ఆ సభ సందర్భంగా వీరు పండినటువంటి కుట్ర ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సగానికి సగం మంది పర్మనెంట్ కార్మికులను ఉద్యోగాల నుంచి పీకేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని పైగా ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయం చేసుకొని నిన్న విఆర్ఎస్ ప్రకటన కూడా చేయటం జరిగింది. సుమారుగా
3,000 మంది పర్మనెంట్ కార్మికుల్ని తొలగించడానికి నిర్ణయం చేసినట్లు కూడా ఈ ఉత్తర్వుల ద్వారా తెలియజేస్తూ ఉన్నది. అంటే నరేంద్ర మోడీని విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి అవసరమైనటువంటి ప్రకటనలు చేయకుండా, దానికి అవసరమైనటువంటి ముడి ఇనుప గనుల్ని కేటాయించకుండా, సెయిల్లో విలీనం చేసేటటువంటి ప్రకటన చేయకుండా, అలాగే దానికి అవసరమైనటువంటి ఉత్పత్తికి అవసరమైనటువంటి 18,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ నిధుల్ని ప్రకటించకుండా ఇప్పుడు దొంగదప్పు కొట్టారు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అదానీకో మెట్టలకు అమ్మటానికి వీరు కుట్ర పన్నినట్లు స్పష్టమవుతూ ఉన్నది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో సంక్రాంతి పండుగ ఆనందోత్సవాల ప్రజల్లో కనిపించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జిల్లా కార్యదర్శి బొట్టేటి ప్రసాద్ అన్నారు. డీజే బాయ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర మెట్టపై సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బొట్టేటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నారు. ఈ పండుగ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని ప్రసాద్ ఆకాంక్షించారు. అసోసియేషన్ ప్రతినిధి మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ కానుకలు ఇచ్చామని, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన వారికి ప్రత్యేక కానుకలు అందజేశామని తెలిపారు. 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట ఈరోజు డీజే బాయ్స్ ఆధ్వర్యంలో దిలీపు, కార్తీక్, వెంకటేష్, ఇంకా లోహిత్, కళ్యాణం వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ ముగ్గుల పోటీ బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పండగలా జరగట్లేదు. ఈ సంవత్సరం మన దిలీపు, కార్తీక్ వీళ్ళందరూ కలిసి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఫస్ట్ నిర్వహించడం వల్ల ఈ సంవత్సరం భోగికి ముందే, అంటే ఒకరోజు ముందుగానే భోగి పండుగ, సంక్రాంతి అన్నీ వచ్చినట్టు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా కండక్ట్ చేసిన ఈ డీజే బాయ్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 33 వార్డులో అంటే బాగా రంగరంగ వైభవంగా పనిచేస్తున్న విద్యావంతులుగా చదువుకున్నటువంటి కుర్రవాళ్ళతో మరి డీజే బాయ్స్ అని చెప్పి వీళ్ళు ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో డీజే దిలీపికి సంబంధించినటువంటి ముఖ్య అధినేతలుగా శ్రీ బొడ్డేటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ డీజే బాయ్స్ అన్న ఆధ్వర్యం ఎప్పుడు కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకోవడానికి ముఖ్య అతిథులుగా ఆయన మీదుగా వీళ్ళందరూ కూడా పిల్లలందరూ ఒక టీం అయ్యి శుభాకాంక్షలు చెప్పి రేపు భోగికి ముందు సంక్రాంతి మరియు ఈరోజు ముగ్గుల పోటీలు ఇవన్నీ మీ ముందు ప్రదర్శించడానికి ముఖ్య అతిథులుగా బొడ్డేటి ప్రసాద్ గారు ద్వారా ఈ ఆధ్వర్యంలోంచి ఈ డీజే దిలీప్ అనే 33వ వార్డు భోగి అంటే ముందుగానే మేము పండగలన్నీ సక్రమంగా చేసాము. అదే మా ముఖ్య అతిథిగా బొడ్డేటి ప్రసాద్ గారు మాకు ఎల్లకాలం ప్రతి కార్యక్రమంలో కూడా సహకారం అందిస్తారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తొక్కిసలాటలో గాయపడిన గోపాలపట్నంకు చెందిన 16 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం అందజేసిన 2 లక్షల నష్టపరిహార చెక్కులను గోపాలపట్నంలో 30 పడకల ఆసుపత్రిలో బాధితులకు ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ గాయపడిన వారికి ఎటువంటి వైద్య సేవలు కావాలన్నా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే గోపాలపట్నంలో ఎప్పుడూ తరచుగా తిరుమల వెళ్లే ఈ భక్తులు 20 మంది ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం, అది విశాఖ గోపాలపట్నం వారు కావడంతో కొంత ఆందోళన కలిగిందని, అందరూ స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని ఎమ్మెల్యే గణబాబు వారి బంధువులు అన్నారు. బాధితులు ప్రమాదం జరిగిన తరువాత ప్రభుత్వం అన్ని విధాలా మాకు సాయం చేసిందన్నారు. వైద్య సదుపాయం వెంటనే అందించి అనంతరం స్వామి దర్శన భాగ్యం కలిగింపచేశారని, ఇప్పుడు ఎమ్మెల్యే గణబాబు తమని పరామర్శించడం సంతోషంగా ఉందని బాధితులు అన్నారు.
నమస్కారం. ఒక దురదృష్ట ఘటన తిరుపతిలో జరిగింది, అందరికీ తెలిసింది. ముక్కోటి ఏకాదశి ఒక పర్వదినం. ఆ పర్వదినంలో దేశవ్యాప్తంగా ఉండేటువంటి భక్తులు స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఆతృతతో, ముఖ్యంగా మా ప్రాంతం గోపాలపట్నం దగ్గర ఉండేటువంటి చంద్రనగర్ ఎల్లపానపాలెం గ్రామానికి సంబంధించినటువంటి ఒక భక్త బృందం అందరూ అనాలి. ఎందుకంటే ప్రతి ఏడాది వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయం. సో ఆ రకంగానే వెళ్ళడం జరిగింది. వీళ్ళు దురదృష్టవశాత్తు ఆ గేట్ ఏదైతే ఓపెన్ చేసిన వెంటనే వచ్చినటువంటి పబ్లిక్ అంతా ముందుగా వీళ్ళ మీద పడడం వల్ల 16 మంది ఒకే ప్రాంతంలో ఉండేటువంటి వారు కలిసి ప్రయాణం చేసి వెళ్ళిన వారు ఎఫెక్ట్ అయినారు. అందులో ఇంకా ఒక కుటుంబం ఈశ్వరమ్మ అయితే అక్కడే ఉన్నారు. ఆమె కూడా 5 లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్త కూడా అక్కడే ఉన్నారు. మిగిలిన 14 మంది ఇక్కడ గోపాలపట్నం చేరడం జరిగింది. చేరిన తర్వాత కూడా వారికి కొంత ఏదైనా ఇంకా ఇబ్బందులు ఉంటాయేమో అనే ఉద్దేశంలో ముందు జాగ్రత్తగా వారందరినీ కూడా గోపాలపట్నం హాస్పిటల్లో ఇంకొకసారి పూర్తిగా చెక్ చేయించేసి వాళ్ళు ఇళ్ళకి పంపాలనే ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ హాస్పిటలైజ్ అయిన తర్వాత వాళ్ళకి దర్శనం చేయించి స్వస్థలాలకి పంపించడం అనేటువంటి సంగతి జరిగింది. అట్ ది సేమ్ టైం వారికి కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఈ గాయాల పాలైన వారికి ఏదైతే ప్రకటించారో టీటీడీ సభ్యులందరూ కూడా ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. వారు కూడా ఒకవైపు ఇంకా నర్సీపట్నం కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ వీరి వరకు మన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎఫెక్ట్ అయిన వారికి ఇప్పుడే నేను మా కార్పొరేటర్ గారు హాస్పిటల్లోనే వాళ్ళకి ఒకసారి మళ్ళీ జనరల్ చెకప్ అనేటువంటిదంతా కూడా చేయించి పరిస్థితి వాళ్ళ ఇళ్ళకి పంపించే ఉద్దేశంతో ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. సో ఇక్కడే వారందరికీ కూడా చెక్కులు పంపిణీ కూడా చేయడం జరిగిందని చెప్పి తెలుగు దండు పేరు చెప్పి డబ్బులు దండుకుంటున్నారని పలువురు ఆరోపించారు. ఏవైనా కార్యక్రమాలు చేసేవారు తమ సొంత నిధితో చేయాలన్నారు. అంతేకాని దండు పేరుతో దండుకోవడాన్ని తప్పుపట్టారు. అనేక మందిపై ఒత్తిడి తెస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ దండుకోవడం ఆపాలని అన్నారు. ఈ విషయంపై పోలీస్ అధికారులు చొరవ చూపి దండుకోవడాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. నా పేరు పంపాన ఆనందరావు. ఈరోజు మా కుటుంబ సభ్యుల సమేతంగా తెలుగు తల్లి పాదాల చెంత పుష్పాలను సమర్పిస్తూ మా నిరసన గలం దేనికంటే దండు అనే పేరుతో దోచుకో, దాచుకో, వాడుకో అనే ఉద్యమాలతో కవులను, కళాకారులను, తెలుగు భాషాభిమానులను వారి యొక్క ముసుగులో ఆకర్షించి వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారిని విరాళాల రూపాన, ధన వస్తు రూపాన సేకరించి ఉద్యమాల ముసుగులో అందరినీ దోచుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. దానికి నిరసనగా మేము ఈ తెలుగు తల్లి దగ్గర మేము నిరసన తెలుపుతూ ఇటువంటి దండు కార్యక్రమం నిర్వహించే దగుల్బాజీ నాయకులను నమ్మకుండా మీ విరాళాలు, మీ ఎటువంటి సహాయ సహకారాలు చేయకుండా మీరే భాషా రక్షణకు పరిరక్షణ కంకణ బొద్దులే ఉండి మనమే తెలుగు భాష రక్షించుకుని మన ఇంట్లో మన పిల్లలకి మన పెద్దల ద్వారా వాళ్ళకి తెలుగును పాఠాలను నేర్పించి ఏమైనా సమస్యలు ఉంటే మనకి ప్రభుత్వానికి మన నిరసనను తెలుగు వాట్సాప్ ద్వారా కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ, న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ మన సమస్యలు ఏమంటే మన ప్రభుత్వానికి తెలియజేసి మనం పరిరక్షించుకోవాలి తప్ప దండు అనే పేరుతో అందరినీ పిలిచి దండుకునే దగుల్బాజీ నాయకులకు దూరంగా ఉండాలని భాషా నాయకులను, తెలుగు కళామ తల్లి బిడ్డలందరినీ వేడుకుంటూ ఇక్కడ మేము నిరసన చేయడానికి మా కుటుంబ సభ్యుల తరపున మేము వచ్చాము. మీడియా మిత్రులందరూ ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా వినిపించాలని, ప్రజలందరికీ భాషా రక్షకుల నుంచి ఈ బారి నుంచి దండు నుంచి రక్షించాలని కోరుకుంటూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటాను. జై తెలుగు తల్లి. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడువు పాలు భక్తి కలుగు కూడు, పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినుడవేమ. నా పేరు పి మేఘనశ్రీ. నేను ఇప్పుడు చెప్పబోయే పద్యం సుమతి శతకం నందు.
తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భోగి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ భోగి పండుగ అంటే చిన్న పెద్ద స్త్రీ పురుష అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ భోగి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ధనుర్మాసంలో మార్గాళి వ్రతం గోదాదేవి చేపట్టి శ్రీ రంగనాథుడి అనుగ్రహం పొందిన రోజే భోగి. శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందింది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించడం జరిగింది. భోగి రోజున విష్ణు వామన అవతారంలో బలిని పాతాళానికి అణిచివేశాడు. భోగి అంటే భగవంతుడి మోక్షం పొందడమని అర్థం. భోగి పండుగను జ్ఞానానికి సూచికగా చెప్తారు. చిన్నారుల తలపై భోగి పండ్లు వేస్తారు. పుష్పాలు, నాణాలు, రేగి పండ్లు, చెరుకుగడ ముక్కలు ఇలా అనేక వస్తువులను కలిపి చిన్నారుల తలపై భోగి రోజున పోయడం ఓ ఆనవాయితీ. ఇలా చేయడం వలన భోగి పండ్లు చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి. చలికాలంలో జీర్ణ వ్యవస్థ మందగించడంతో భోగి పండ్లు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రేగు పండ్లకు విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రం. తమ పిల్లలకు దిష్టి తగలకూడదని, దీర్ఘాయుష్షు పెరగాలని ఇలా భోగి పండ్లను వేయడం ఓ సాంప్రదాయం. పాండురంగాపురం సమీపంలో బొమ్మన సిల్క్స్ షోరూమ్ ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల ఆశీర్వచనాలు, భోగి మంటల నడుమ పండుగ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా బొమ్మన వస్త్ర సంస్థ అధినేత బొమ్మన సత్యరాజ్ కుమార్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారంలో సుదీర్ఘకాలంగా తెలుగు ప్రజలు బొమ్మన సంస్థను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బొమ్మన సునీత మాట్లాడుతూ మహిళలు మెచ్చే శారీ కలెక్షన్లు బొమ్మన సిల్క్స్ లో అందుబాటు ధరలో లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మన యువరాజ్ మాట్లాడుతూ బొమ్మన సంస్థను తెలుగు ప్రజలు ఆదరించడం సంతోషదాయకమన్నారు. బొమ్మన బ్రదర్స్, బొమ్మన సిల్క్స్, బొమ్మన బుట్ట, బొమ్మ షోరూములకు ఆదరిస్తున్న ప్రజల నమ్మకానికి అనుగుణంగా వ్యాపారాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. బొమ్మన చంద్రిక మాట్లాడుతూ ఆధునిక డిజైన్లతో కూడిన అన్ని వస్త్రాలు బొమ్మన సిల్క్స్ లో లభ్యమవుతాయన్నారు. అనంతరం కస్టమర్లకు సాంప్రదాయ పిండి వంటకాలను అందజేశారు. ప్రథమంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మన ప్రజలందరికీ కూడా మా బొమ్మన బ్రదర్స్ తరపున, మన బుట్ట బొమ్మ మదిలిపాలెం బ్రాంచ్ తరపున, మన బొమ్మన సిల్క్ మన పాండురంగపురం బ్రాంచ్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ అందుబాటు ధరల్లోనే చీరలు అందిస్తామని. మన దగ్గర వేలాది వెరైటీలు చీరలు దొరుకుతాయండి. అందులో ప్రథమంగా కాంజీవరం, బనారస్, గద్వాలు, పోచంపల్లి అన్ని చోట్ల నుంచి వీవర్స్ దగ్గరికి వెళ్ళి మనం హ్యాండ్ పిక్ చేసి తెస్తామండి సారీస్. అది మన స్టోర్ స్పెషల్. సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్న బొమ్మన బ్రదర్స్ అనుబంధ సంస్థ అయిన బొమ్మన సిల్క్స్ పాండురంగపురంలో ప్రజలందరూ బాగా ఆదరించి వ్యాపారం వృద్ధికి తోడ్పడ్డారు. వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలని, మంచి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని శుభాకాంక్షలు. మా బొమ్మన బుట్ట బొమ్మ తరపున, బొమ్మన సిల్క్స్ తరపున మీకు కావాల్సిన వస్త్రాలు మీకు అందుబాటు అయిన ధరకి మీకు ఇవ్వాలని ఇస్తామని కోరుకుంటున్నాను. బొమ్మన ఫ్యామిలీ తరపున అందరికీ పొంగల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్న విశాఖ వాసులు. భోగి మంటలు కాస్తూ చిన్న పెద్ద అని తేడా లేకుండా కేరింతలు కొట్టిన నగర ప్రజలు. తిరుపతి, తిరుచానూరులో ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతోందని వెల్లడి.
హోంమంత్రి అనిత నియోజకవర్గం స్వగ్రామం సారేపల్లిపాలెంలో అత్యంత ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకలు. వేడుకల్లో భాగస్వామ్యమై డప్పు కొట్టి కేరళ కళాకారులతో కలిసి నృత్యం చేసిన అనిత. దక్షిణ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో నిర్వహించిన భోగి పండుగ సంబరాలలో పాల్గొని భోగి మంటలను శాస్త్రోక్తంగా ప్రారంభించిన వంశీకృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీడియోస్ న్యూస్.